మూడోసారి కూడా దేశ ప్రధానిగా చేసేటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ క్రమంలోనే ఇలా ఉన్నటువంటి బీజేపీ శాఖలు, బీజేపీలో ఉన్నటువంటి మతోన్మాద శాఖలు, బీజేపీలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ కింద పనిచేసేటువంటి అనేకమైనటువంటి శాఖలు ఇలా చాప కింద నీరులాగా ఇలా గ్రామంలో ఉన్నటువంటి వ్యవస్థలోకి ఇలా చొరబడి ఇలా ఉన్నటువంటి ప్రతి రంగంలోకి వాళ్ళు రావడము, వాళ్ళు వచ్చిన తరుణంలోనే ఇలా భారత రాజ్యాంగానికి ప్రమాదం కూడా పొంచి ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలరా, ఏ పార్టీలో ఉన్నప్పటికీ, ఏ ప్రభుత్వం దగ్గర పనిచేస్తున్నప్పటికీ, ఎక్కడ చెంచాగిరి చేస్తున్నప్పటికీ, చెంచాగిరి చేసినా పర్లేదు కానీ రాజ్యాంగానికి ప్రమాదం ఉన్నటువంటి పరిస్థితి మీకు తెలిసినప్పటికీ కూడా మౌనంగా ఉంటే దేశాలు, రాష్ట్రాలు ఇబ్బంది పడేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇలా గ్రామాల్లో విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ప్రమాదాలు కూడా రాబోయేటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే ఇలా ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి. రాజ్యాంగ రక్షణ లేకపోతే ఇలా దరిద్రపు